ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ 2 నెంబర్లలో ఒక నెంబరు తాకు తల్లి. నీవు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త ఖచ్చితంగా వింటావు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, మీరు బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అయితే అనుకోండి. బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి. బాబా గారు ఏం చెప్తున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారు. తల్లి, ఎవరైతే ఫస్ట్ నెంబర్ ఉన్న నందిని తాకారో ఈ రోజు నుంచి నువ్వు తలపెట్టిన ఏ కార్యమైనా సరే విజయవంతంగా అవుతుంది. నిన్ను నమ్ముకున్న వారందరికీ కూడా మంచి మార్గాన్ని చూపిస్తావు. అందరికీ నువ్వు ఎంతో ఆదర్శంగా నిలబడతావు తల్లి. నీకు రావలసిన ధనం నువ్వు ఊహించని వ్యక్తి ద్వారా నీకు వస్తుంది. నీ మనసులో ఎటువంటి శుభకార్యం చేయాలి అని అనుకుంటున్నావో ఆ శుభకార్యం ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తావు బిడ్డ. నువ్వు ఎప్పటి నుంచో అనుభవిస్తున్న సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది. తల వేధించిన ఆ సమస్య ఇక మీదట నిన్ను దరిచేరదు తల్లి. లోను నీ తల్లి తండ్రుల మాట వింటూ వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకో తల్లి. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. తల్లి తండ్రుల మాట విని నడుచుకోవటం వలన ఇక మీదట నీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా సంతోషంగా జీవిస్తావమ్మా. 1వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటావు. ఈరోజు సాయంత్రం లోపున ఈ శుభవార్త మీ ఇంటికి చేరుకుంటుంది. ఆ శుభవార్త వింటే నీకు మానసికంగా ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ శుభవార్త కోసమే కదా తల్లి నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు. ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. నువ్వు మరీ కోరుకున్న ఈ శుభవార్త ఈరోజు నీకు అందుతుంది తల్లి. విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు. ఎన్నో ఏళ్ల కృషి ఫలించి నీకు ఈరోజు మంచి వార్త చేరుతుంది. ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ వార్త అన్ని శుభాలని తీసుకువస్తుంది. ప్రతిదీ మంచే జరుగుతుంది తల్లి. నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుంది. ఆనందకరమైన రోజుగా ఇది నీ జీవితంలో నిలిచిపోతుందమ్మా. ఎన్నో సంతోషాలు వెల్లువిరుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి మీ హోదా పెరుగుతుంది. ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతులని చేస్తుంది. మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి మనం అనుకున్న స్థాయికి చేరగలం. ఇప్పటి వరకు నీకు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతినింది. ఇకపై ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది తల్లి. సుఖ సంతోషాలతో జీవించటానికి నీకు మంచి అవకాశం వచ్చిందమ్మా. సద్వినియోగం చేసుకో. నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా తల్లి. అలాగే నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. వారికి జీవితంలో ఎటువంటి లోటు రాకుండా మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని నీ ఆశ. అలా కోరుకోవటానికి కూడా కారణమైతే ఉంది. మీరు ఎంతో కష్టజీవులు. ఎటువంటి ఆస్తులు కూడా కూడబెట్టలేదు కనుక పిల్లలకు మీరు చదువులు తప్ప ఏమీ ఇవ్వలేకపోయారు. అదే మీ బాధ. వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువైతే ఇచ్చారు కదా, వారి దాన్ని సద్వినియోగపరుచుకుని ఒక్కో మెట్టు ఎక్కితే వారి జీవితం నువ్వు ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అనుకున్నావో కోరుకున్నావో అదే విధంగా వారు ఒక మంచి స్థాయికి వెళ్తారు. నీకు బెంగగా ఉంది వారు నీ మాట వింటారో లేదో అని, నువ్వు చెప్పినట్టు చదువుతారో లేదో, ఒక మంచి స్థాయికి వెళ్తారో లేదో అని ఎక్కువగా బెంగ పెట్టుకుంటున్నావు. ఎక్కువగా ఏమీ కంగారు పడవద్దు తల్లి. నీకు 5 నెలల లోపులో నీ బిడ్డలకు మంచి ఉద్యోగంలో చేరినట్టుగా కబురు అందుతుంది. నీ సంతోషానికి అవధులు ఉండవు తల్లి. ఆ శుభవార్త నువ్వు అందుకోవటానికి సమయం దగ్గర పడింది. నువ్వు ఏమీ చింతించవద్దు. నువ్వు అనుకున్నట్టుగానే నీ బిడ్డలందరూ కూడా వారు ఎదగాలనుకున్న రంగాల్లో ఒక మంచి స్థాయికి వెళ్తారు తల్లి. వారికి నేను ఎప్పుడూ తోడుగా ఉంటానమ్మా.
ఈ విషయం మీద నువ్వు దిగులు పెట్టుకోవద్దు. నీ బిడ్డల ఎదుగుదల చూడటానికి సిద్ధంగా ఉండు. మీ భార్యాభర్తలు ఇద్దరూ మీ పిల్లలతో కలిసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా. ఫ్రెండ్స్, 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ అతి మంచితనానికి నేను నీకు ఇస్తున్న బహుమతమ్మా. నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరుగు రావాలని నేను సంకల్పించాను తల్లి. కనుక అతి మంచితనంతో నువ్వు చేసిన పనులకి అనుభవించిన శిక్ష చాలు. నీవే కాకుండా నీవు చేసిన ఈ పని వల్ల నీ కుటుంబం అంతా కూడా నీతో పాటుగా శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. సరిగ్గా పిల్లలకి భవిష్యత్తుకి పునాది పడే సమయంలో మీరు నష్టాలు పాలైపోయి మీరు అనుకున్నట్టుగా పిల్లల యొక్క భవిష్యత్తుని నిర్మించలేకపోయారు. అది మిమ్మల్ని ఎంతో కలిచివేస్తుంది. మీ భార్యాభర్తలు ఇద్దరూ ఎల్లప్పుడూ అదే తలుచుకుంటూ ఉంటున్నారు. మేము ఏ తప్పు చేశాము, మాకు ఉన్న దాంట్లో ఆపదలో ఉన్న వారందరికీ సహాయపడ్డాము, అంతే కదా మేము చేసింది. మేము ఎవరిని ఏ బాధ పెట్టలేదు, ఎవరు అడిగినా లేదని అనకుండా సహాయం చేశాము. అయినా మాకు ఎందుకు ఈ బాధలు? కనీసం మేము చేసిన పుణ్యం మా పిల్లల కన్నా లభించదా అని మీరు ఎంతో వేదన చెందుతూ ఉంటున్నారు. బిడ్డ, ఒకటి గుర్తుంచుకో, దానం చేయటం మంచిదే, కానీ నీ కుటుంబ అవసరాలకు కూడా పట్టించుకోకుండా ఉన్నదంతా దానం చేయటం అన్నది ఎంతవరకు సమంజసం? అవసరార్థాలకు దానం చెయ్యి. అవసరమా లేదా, వారు ఎందుకు అడుగుతున్నారు అని ఆలోచించి దానం చెయ్యి. అంతేకాని ఎవరు వచ్చి నీ దగ్గర చేయి చాపినా ఉన్నదంతా వారికి ఇచ్చేసి ఈరోజు మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చావు. నువ్వు చేసినది మంచి పనే, కానీ అది ఎవరికి చేరాలో వారికి చేరితేనే మంచి పనవుతుంది తల్లి. అమాయకత్వంతో మంచితనంతో అందరికీ మంచి చేస్తున్నాను అనుకున్నావు, కానీ నీ దగ్గర దానం తీసుకున్న వారిలో అవకాశవాదులే ఎక్కువగా ఉన్నారు. అటువంటి వారికి ఇచ్చిన ధనం నీకు ఏమి పుణ్యఫలం తెచ్చిపెడుతుంది? నీ భార్య బిడ్డల్ని బాధపెట్టిన ఫలితం మాత్రమే నీకు దక్కింది. నీకు కూడా జ్ఞానోదయం అవ్వాలని ఇలా జరిగింది అని నువ్వు భావించు. నువ్వు ఎప్పుడైనా దానం చెయ్యి, కానీ అది ఎవరికి అవసరమో వారికి మాత్రమే చెయ్యి బిడ్డ. నీ దగ్గరికి వచ్చి చేయి చాచిన ప్రతి ఒక్కరికి కూడా దానం చేశావు. నువ్వు ఏమీ దిగులు చెందవద్దు. నువ్వు నిజంగా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా దానం చేశావు కాబట్టి ఆ పుణ్యఫలాలు ఖచ్చితంగా నీకు చేరుతాయి. ఎవరైనా వారి పాపకర్మలు అనుభవించటానికి ఏదో ఒక కారణమైతే ఉండాలి కదా. నువ్వు ఈ కారణంగా మీ పాపకర్మలన్నీ అనుభవించేశారు. ఇక నువ్వు చేసిన పుణ్యకర్మలు అనుభవించటానికి ఇక సమయం ఆసన్నమైంది తల్లి. ఇక నుంచి మీకు అంతా మంచే జరుగుతుంది. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఏమీ భయపడవద్దు. వారికి అన్నీ అనుకూలంగా జరుగుతాయి. వారు మంచి భవిష్యత్తుని పొందుతారు. జీవితంలో వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఒక ఉన్నత స్థాయికి చేరుతారు తల్లి. ఇకపై మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన వారు నిజంగా అవసరమైన వారేనా లేదా అన్నది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఒకటి గమనించు తల్లి, నువ్వు ఈ దాన ధర్మాల వల్ల నష్టపోయిన తర్వాత మీ దగ్గరికి ఎవరు వచ్చారు అన్నది గమనించు. నిజంగా కష్టాల్లో ఉండి నీ సహాయం పొందిన వారు ఈ రోజు వరకు ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టలేదు. కానీ అవకాశవాదులు నీ దగ్గర ఉన్నది అంతా అయిపోయే వరకు నీ చుట్టూ తిరుగుతూ లాభపడి నిన్ను వదిలిపెట్టి ఈ రోజు వరకు నీ మొహం చూడని వాళ్ళు ఎవరన్నది నువ్వు తెలుసుకో. ఇప్పుడు నీకు మరలా పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి కాబట్టి ఒక్కొక్కరు మళ్ళీ వచ్చి చేరుతారు. అటువంటి వారిని చేరనివ్వకుండా నిర్మోహమాటంగా ఉండటం అన్నది అలవాటు చేసుకో. నీ అతి మంచితనం వల్ల నువ్వు పడిన బాధలు గుర్తు చేసుకుంటే నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుందమ్మా. ఇక జీవితంలో ఏనాడు కూడా నీకు ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను తల్లి. ఇక జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి అని అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఈరోజు మన బాబాగారు అయితే మంచి సందేశం అందించారు ఫ్రెండ్స్. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసిన వారు అవుతారు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.